చాలా కీలకమైన మరో సందర్భం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిన్న బీఆర్ఎస్ పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఛార్జ్షీట్ విడుదల చేసిన సందర్భం. దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చుకుని తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారిస్తే 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ కీలకమైన ఛార్జ్షీట్ని? మోసం జనాన్ని మోసం చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని అహంకారంతో నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 సంవత్సరాలు తెలంగాణలో సాధించిన 10 సంవత్సరాల ప్రగతిని ధ్వంసం చేసింది. ధ్వంసం చేస్తూనే పోతా ఉన్నది. దాని పర్యవసానం ఏంటంటే 822 మంది రైతులు ఆత్మహత్యలు, 48 మంది నేతన్నలు, గురుకుల విద్యార్థులు 116 మంది, ఆటో డ్రైవర్లు 179 మంది, రిటైర్డ్ ఉద్యోగులు 27 మంది. బిల్డర్లు చచ్చిపోయినారండి ఎప్పుడన్నా దేశంలో? ఆత్మహత్యలు 5 ఆత్మహత్యలు చేసుకున్నారు. బీసీ ఉద్యమం అని చెప్పి బీసీలని వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తే గుండె పగిలి ఇంకొక ఆత్మహత్య. ఎన్ని ఆత్మహత్యలు? 1000 పైన 1200 మంది ఆత్మహత్యలకి కారకులు కాంగ్రెస్ ప్రభుత్వం. దేనికోసం జరిగినది? రైతాంగం పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది, ఛిద్రం చేసినారు. నేత కార్మికుల పరిస్థితిని అదే చేసినారు. అన్నిటికన్నా ఎక్కువ గురుకుల విద్యార్థులు, పసిపిల్లలండి, 116 మంది ఆత్మహత్యలు. ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? ఇది 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా స్వర్ణయుగంలాగా జరిగింది. దేశం స్వతంత్రం వచ్చిన కానుంచి తెలంగాణ ప్రాంతంగా ఉన్నప్పుడు కానివ్వండి, రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి. ఎందుకనంటే ఆంధ్రతో కలిపేదానికన్నా ముందు కూడా కొన్ని సంవత్సరాలు రాష్ట్రం ఇండిపెండెంట్గా ఉండింది. మరి ఈ కాలంలో అన్నిటికన్నా ఈ కేసీఆర్ గారి పరిపాలన జరిగిన 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగం ఉన్నాడు. ఇవాళ దాన్ని ఈ మొండి చెయ్యి అభయాస్తం పేరు చెప్పి వచ్చి భస్మాసురాస్తం అయింది. భస్మాసురాస్తం చేయబట్టుకునే ఇంతమంది చావును కోరుకుంటారా ఎవరైనా? ప్రజలు చావులు కోరుకునే పరిపాలనని ఏమనాలండి? రాక్షస పాలన అనండి. కరెక్ట్. బతికేదానికి అవకాశం లేని పరిస్థితి ఉంటేనే కదా ఎవడైనా చావు కోరుకునేది. ఇన్ని 100 మంది ఇట్లా చావులని ఆశ్రయించాల్సిన నిస్సహాయ పరిస్థితికి రాష్ట్రాన్ని నెట్టివేసినారు. 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు పరిపాలన మొదలైన జూన్ 2, 2014. 2 సంవత్సరాలలో ఏం సాధించినారు? ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన మొదలై ఇవాళ 2 సంవత్సరాలు ముగిసింది. ఏం కంపేర్ చేస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నిర్మాణం, అక్కడ అభివృద్ధి, అక్కడ సంక్షేమము, అక్కడ పరిపాలనా సంస్కరణలు, అక్కడ ప్రజాక్షేమము. ఇక్కడ కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, చావులు, మర్డర్లు, హింస, పరిశ్రమలు పారిపోవడము, లేకపోతే ఎలగొట్టడము, ఇంకోటి గుంజుకపోవడము, నిరుద్యోగము, అల్లర్లు, ఆత్మహత్యలు. 37 పేజీల ఒక నివేదికని, ఛార్జ్షీట్ని నిన్న హరీష్ రావు గారు ఇచ్చినారు. అక్షర సత్యాలు, ఒక్క విషయం కూడా కాదనే దానికి వీల్లేని అక్షర సత్యాలు. దేనికోసం తెలంగాణ ప్రజలు ఇవాళ కష్టపడాలి? ఇవాళ తెలంగాణ అస్తిత్వము ప్రశ్నార్థకం కావాలి. మిమ్మల్ని నమ్మినందుక? మీరు చెప్పిన మాటలు విని మీకు ఓటేసినందుక? తెలంగాణ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పాలన జరిగిన ప్రతిసారి మీరు చూడండి, హితట్రో అంటే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలన ఎప్పుడు తెలంగాణకి అన్యాయాన్ని చేసింది, బాధనిచ్చింది, హింసనిచ్చింది, అల్టిమేట్గా చావులనిచ్చింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే మాత్రం తెలంగాణ అస్తిత్వం
మళ్ళా ఆంధ్ర నాయకత్వం చేతికి పోతుంది. ఇవాళ ఆల్రెడీ అది జరుగుతూ ఉన్నది. ఒక బ్రహ్మాండమైన క్రతువు మొదలుపెట్టినారు కేసీఆర్ గారు. ఏంటి అంటే ఫార్మా సిటీ అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద ఫార్మా సిటీని తయారు చేయాలి. ఈ రాష్ట్రానికి ఎక్కువ ఎంప్లాయ్మెంట్, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికోసం అవకాశం ఉన్నది. ఆదాయాన్ని కూడా తీసుకురావచ్చు. తద్వారా ఏ రంగాలలో అయితే పెట్టుబడులు అవసరం ఉన్నాయో, ఏ రంగాల్లో అయితే ప్రభుత్వ వ్యయం ఎక్స్పెండిచర్ అవసరం ఉన్నదో అది సాధించే దానికోసము ఒక బ్రహ్మాండమైన పనిని మొదలుపెట్టి దాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసేసినట్టు ఉద్యోగ కల్పన చేసే ఒక పెద్ద యాగాన్ని ఇవాళ దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కింద చేసే గ్లోబల్ సమ్మిట్ అని. అది గ్లోబల్ సమ్మిటా, అది గ్లోబల్ సమ్మిటా, లేకపోతే గ్లోడల్ సమ్మిట్? ఒక తమాషా జరుగుతూ ఉన్నది, క్రూరమైన తమాషా. ఎంత క్రూరమైన తమాషా అంటే ప్రజలకి ఇంకొక ప్రజల్ని నిస్సాయం, అన్ని రకాల ప్రజల్ని నిస్సాయమైన పరిస్థితుల్లోకి నెట్టి ఆత్మహత్యలకు పురిగొలిపే పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో కలిగించిన అనేక విషయాలండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏ రంగంలోనైనా తీసుకోండి. సాగుకు సంబంధించింది కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కానివ్వండి, ఇండస్ట్రీకి సంబంధించింది కానివ్వండి, చివరికి ప్రభుత్వం యొక్క అంటే పాలన యొక్క దండనీతికి కూడా జనం భయపడని పరిస్థితిని తీసుకొని వచ్చేసి అరాచక శక్తులకి ఊతాన్నిస్తే రోడ్ల మీద మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. అసలు స్కూల్కి బిడ్డని స్కూల్లో దింపి బయటకు వస్తే వాని మీద 20 మంది 10 మంది నేను ఆ టీవీలో చూస్తుంటారు పడి నరికి ముక్కలు ఎన్ని పోట్లు పొడిచి చంపేసాను. అంటే ప్రజలకి రక్షణ లేని పరిస్థితి. ఎప్పుడైతే ప్రజలకి రక్షణ లేదు అనేది ఉంటుందో, ప్రభుత్వ వ్యవస్థ యొక్క పటుత్వం ఎప్పుడైతే జారుతుందో యాక్సిడెంట్లు అవుతాయి, తర్వాత అగ్ని ప్రమాదాలు అవుతాయి, మర్డర్లు అవుతాయి, విశృంఖలంగా జనాన్ని దోచుకుంటూ ఉంటారు. ఇవాళ ఎవరి మీద ఏ ఒక్క ప్రభుత్వ అంగాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కదాని మీద కూడా ఇవాళ ప్రభుత్వానికి పట్టులేదు, కంట్రోల్ లేదు. ఆ పరిస్థితి ఈరోజు 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చినంగా ఏర్పడితే జనం ఏం కావాలి? ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, ఎట్లా బతకాలి? ఈ పరిస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. భజనలు చేసిన మేధావులని పట్టించుకోకండి, కొత్త మేధావులు రావాలి. ప్రతి ఊర్లో మేధావులు రావాలి, ప్రతి వార్డులో మేధావులు రావాలి, ప్రతి విషయం మీద చర్చ జరగాలి. ఆ చర్చ కనుక జరగకపోతే, ప్రజలు సమాయత్తం కాకపోతే ఈ పరిస్థితి ఇంకా పెరుగుతుంది తప్ప ఈ పరిస్థితి తగ్గదు.